హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో క్యాడ్బరీ ఐస్ క్రీమ్ ఎలా చేయాలో చూపిస్తాను. చాలా సింపుల్, చాలా టేస్ట్గా కూడా ఉంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు క్యాడ్బరీ చాక్లెట్స్ తీసుకున్నానండి. ఇలాగా ఇవి ఒక 30 రూపీస్ సెట్ తీసుకున్నాను. ఇవన్నీ ఓపెన్ చేసేసి తీసుకుందాం. ఇలా అన్నీ తీసేసుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు మనం పాలు కాచుకోవాలి. ఫస్ట్ నేను 2 కప్స్ పాలు తీసుకుంటున్నాను. మనం ఎన్ని ఐస్ క్రీమ్లు చేసుకోవాలనుకుంటున్నామో దాన్ని బట్టి పాలు తీసుకోవాలి. ఇప్పుడు ఇవి పాలు బాగా మరిగించుకోవాలి. ఇలా పాలు మరుగుతున్నప్పుడు దీంట్లోకి షుగర్ వేస్తున్నానండి, 1 స్పూను. మనం స్వీట్ చూసుకుని వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మనం చాక్లెట్స్ కూడా వేసేసుకోవాలండి. చాలా సింపుల్. మనం ఒక 10 మినిట్స్లో అయిపోతుంది మనకి ఐస్ క్రీమ్ రెడీ చేసుకోవడానికి. ఇలా చాక్లెట్లన్నీ కరిగేంత వరకు స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టి మనం కరిగించుకోవాలి మొత్తం. ఇలా మొత్తం చాక్లెట్లన్నీ కరిగిపోయిన తర్వాత 1 నిమిషం ఉంచి మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమేనండి. మొత్తం పాలు చల్లగా అయిపోనివ్వాలి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం పాలు చల్లారబెట్టేసుకుందాం. చూడండి, ఇలా చల్లారబెట్టేసుకున్న తర్వాత ఐస్ క్రీమ్ మోడ్లోకి వేసేసుకోవడమే. చాలా ఈజీ అండి. ఇలా అన్నీ నింపేసుకున్న తర్వాత మనం ఒక సిల్వర్ పేపర్తో దీన్ని కవర్ చేసేసుకుందాం. స్టిక్స్ పెట్టుకునేలాగా వీలుగా ఉంటుంది. ఇప్పుడు స్టిక్స్ పెట్టేసుకుందాం, ఐస్ క్రీమ్ స్టిక్స్. ఇలా టూత్పిక్తో చిన్న చిన్న హోల్స్ చేసేసుకొని మనం ఐస్ క్రీమ్ స్టిక్స్ పెట్టేసుకుందాం. ఇప్పుడు డీప్లో 8 అవర్స్ మనం పెట్టాలండి ఐస్ క్రీమ్స్ రెడీ అవ్వడానికి. మనకి నేను 8 అవర్స్ తర్వాత చూపిస్తున్నాను మీకు. ఇలా సిల్వర్ పేపర్ అంతా తీసేసుకొని మనం ఒక్కసారి వాటర్లో పెట్టి తీస్తే మనకి ఐస్ క్రీమ్స్ ఈజీగా వచ్చేస్తాయి. అంతే, చూసారు కదా, క్యాడ్బరీ ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. పిల్లలు కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. చూసారు కదా, క్యాడ్బరీ ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.